హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ అలాడ్. యేసుక్రీస్తు మీ అందరికీ నా శుభవందనాలు. ఈరోజు దేవుడు మనల్ని గడిచిన రాత్రి అంతా కాపాడి మరొక నూతన దినం మనకి ఇచ్చినందుకు దేవునికి స్తుతులు అర్పిద్దాం, ఆరాధిద్దాం, దేవుని కొనియాడదాం, మనల్ని మనం తగ్గించుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఒక్క మాట వినండి. దేవుడు మనపై ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు. మరి మనతో ఎంత క్లోజ్గా మాట్లాడినా, ఎంత బాగా ఈయన మంచి వ్యక్తి, ఈమె మంచి వ్యక్తి అని అనుకున్నప్పటికీ ఏదో ఒక క్షణాన ఆ మంచి వ్యక్తి ద్వారానే నిజమైన మాటలు, నిజమైన చేష్టలు ఖచ్చితంగా బయటపడతాయి. ఆ టయాన ఎంతోగానో బాధపడాల్సి ఉంటుంది. మనుషుల వైపు చూడకు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని వైపు చూడు. ఖచ్చితంగా నీ స్థితిగతి మారుతుంది. నిన్ను వద్దు అనుకున్న వాళ్ళు నువ్వే కావాలి అనుకునేటట్టు దేవుడు చేయగల సమర్థుడు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడే సమయం. దేవుడు ఎవరిని కూడా తృణీకరించేవాడు కానే కాదు. అయితే మనల్ని ప్రేమించి మన కొరకై రెక్కల కింద భద్రపరిచి ఈ దినం మనకి ఇచ్చాడు. కాబట్టి దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. అంతేకాదు, మీ యొక్క ప్రార్థన అవసరతలను నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఇప్పుడు మనం నూతన దినాన ప్రవేశించినందుకు దేవుని స్తుతించి ఆరాధిద్దాం. మర్చిపోమాకండి. ఇప్పుడు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోక తండ్రి, జీవాధిపతి అయిన దేవానికి వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నేను లేని ప్రేమ మాపై చూపిస్తూ అందుని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా, ఎంతో గొప్ప దేవుడు, ఎంతో ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి, నిత్యుడగు తండ్రివి తండ్రి. అయ్యా, ఎంతోగానో కృప చూపించే దేవుడు, ఆరాధించి వేల మంది చేత ఆరాధింపబడుచున్న దేవుడు తండ్రి. ఇటు యోగ్యత లేని వారు మమ్మల్ని ప్రేమించావు దేవా. మేము దేనికి పనికిరాని మమ్మల్ని ఎన్నుకున్నావు. మా కోసం నీ ప్రేమని నీ సిలువలో ఎంతోగానో మా కొరకు త్యాగం చేశావు నాయన. అయ్యా, మేమేమి ఇచ్చిన నీకు రుణస్థురాలమే తండ్రి, రుణస్థులమే నాయన. దయతో మా ఆయుధతలన్నింటినీ క్షమించండి తండ్రి. నీ బిడ్డలైన వారితో ఎలా ఉండాలో మాతో నేర్పించండి తండ్రి. అంతేకాదు కానీ నాయన, అయ్యా, ఎంతోగానో అయ్యా ఈ లోకంలో గతించి అయ్యా ప్రతి ఒక్కరూ తల్లి మరిచిన, తండ్రి విడిచిన, అయ్యా ఏ ఒక్కరూ కానీ దేవా విడిచినప్పటికీ నువ్వు మమ్మల్ని విడవకుండా, ఎడబాయకుండా అయ్యా నీ కృప చూపుతూ వచ్చినందుకు నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి ఒక్క మేలుకై నిన్ను స్తుతిస్తున్నాం. ఇంకా మాలో అవేదితలు అనేకమైనవి ఉన్నాయి తండ్రి. అవన్నిటిని క్షమించండి నాయన. నా దేవా, నా తండ్రి, ఎంతోగానో నాయన అయ్యా మా కోసం, మా ప్రేమ కోసం పరితపిస్తున్న దేవుడివి. మేము ఏడిస్తే ఏడ్చే దేవుడివి, బాధపడితే బాధపడే దేవుడివి. అయ్యా, ఇంత గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరున్నారు నాయన తండ్రి. దేవా, దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. నీకే వందనాలు. ప్రతి ఒక్క విషయంలో మీరు తోడుగా ఉండండి అయా. ఈ సమయాన్ని ఉద్యోగం లేని వారి కొరకై ప్రార్థిస్తున్నాం అయా. వారికి మంచి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అంతేకాదు కానీ ప్రభువా, మా దేవా, నా తండ్రి, అంత మాత్రమే కాదు నాయన అయా, అనేకమైన వారు అయా గర్భిణీలు, బాలింతలు, చిన్న బిడ్డలు నాయన, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా బిడ్డలు లేని వారి పట్ల మీరు గొప్ప కార్యం జరిగించండి నాయన తండ్రి. మీరు తోడుగొండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవానికి వందనాలు, దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అయా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవి దేవా. మా యొక్క తలంపులు అయా ఎంతో చెడ్డవి. మా మాటల చేత, మా నోటి మాటల చేత, మా చేతుల చేత, మా కాళ్ళ నడకల చేత, మా ఇష్టానుసారంగా మేము జీవించాం. దయతో మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరెంతో గొప్ప దేవుడు దేవా. నీ నామాన్ని ఉచ్చరింపడానికి కూడా మేము అర్హులం కానే కాదు కానీ తండ్రి. అంతే మాత్రమే కాక నాయన దేవా, మరి మా పట్ల ఎన్నో మేలు అయా, మరి మా కొరకు దావించిన మేలన్నిటినీ మాకు ఇస్తూ వచ్చినందుకు నీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాదు కానీ నాయన తండ్రి, ఈ లోకంలో అయా భార్యాభర్తల మధ్య సఖ్యత లేని వారి పట్ల అయా, బాధలకు గురవుతున్న వారి పట్ల మీరు ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అయా తండ్రి, ఎంతోగానో ప్రేమించినప్పుడు అయా, మరి ఎంతోగానో ఇచ్చేవాడి దేవుడు నీవే నాయన తండ్రి. ప్రతి ఒక్క మేలుకై నిన్ను స్తుతిస్తున్నాం
తండ్రి మా యొక్క అవిధేయతలను క్షమించండి తండ్రి. అయా అంత మాత్రమే కాదు కానీ అయా షుగర్ బీపీ ఉన్న వాళ్ళని కంట్రోల్ చేసుకోండి తండ్రి. పచ్చళ్ళు తినకుండా అయా అలాంటి బీపీ పెరిగి తినకుండా ఉండడానికి కృప చూపించి అయా వారికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా అంతే కాదు కానీ నాయన తండ్రి ఎంతోగానో నాయన అయా మరి ఈ పాడు లోకంలో తండ్రి నిజంగా మా ఇష్టానుసారంగా మేము జీవిస్తాం. దయతో మమ్మల్ని క్షమించండి. ఇంకా ఏమైతే మర్చిపోయిందో అంతే వాటన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రోగులు అయా మరి క్యాన్సర్ ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహం కాని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా మీరు జ్ఞాపకం చేసుకొని తగిన కార్యం దయచేయమని తగిన కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మీరే తోడుగా ఉండి కృప చూపించండి. అయా ఇంకా ఏమైతే మాలో లోటుపాట్లు వాటన్నిటిని క్షమించండి. అయా ప్రతి ఒక్కటి జ్ఞాపకం చేసుకొని తండ్రి వాని పేరుని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా మాలో అవిధేయతలను క్షమించమని అయా మరి ఈ దినమంతా మా ప్రవర్తన అయా నీకు మాదిరికరంగా ఉండులాగా నా కృప చూపిస్తూ రమ్మని యేసుక్రీస్తు నామములో ఈ నా స్తుతి ప్రార్థన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాక పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇతరులకు లైక్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.